హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు కొబ్బరి బూరెలు చేసి చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ లేకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ తడి బియ్యం పిండిని తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యాన్ని నేను ఒక 24 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. వాటర్లో నానబెట్టుకున్న తర్వాత పిండిని మిషన్లో ఆడించుకున్నాను. ఇలా ఆడించుకున్న తర్వాత ఇలా తాంబూలంలోకి యాడ్ చేసేసుకొని ఈ పిండిని మొత్తం ఇలాగా అద్దేయాలి. ఆరిపోకుండా ఇలాగా అద్దేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక సగం చిప్ప కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి మంచిగా తురుము పెట్టేసుకోవాలి. ఇలా తురుము పెట్టుకున్న తర్వాత నేను 2 మీడియం సైజు బెల్లపు ముద్దల్ని తీసుకున్నాను. ఈ ముద్దల్ని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో మనము దంచుకున్న బెల్లాన్ని యాడ్ చేసేసుకొని ఒక 2-3 టీ స్పూన్లు వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం కరిగేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా గరిటెతోటే కలుపుకుంటూ మనము ఈ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 యాలకుల్ని దంచి పెట్టుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. మనకి లేత పాకం వస్తే సరిపోతుంది. అంతవరకు ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము బెల్లం ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులోకి కొంచెం పాకంని దీంట్లోకి యాడ్ చేస్తే మనకి ఇలాగా లూజ్గా రావాలి. ఉండలాగా ఫామ్ అవ్వాలి. అలాగే ఇలా లూజ్గా రావాలి. ఇలా లూజ్గా వచ్చిన తర్వాత మనకి పాకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత బియ్య పిండిని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో కంటిన్యూస్గా కలుపుకోవాలి. లేదా ఉండలుగా అయిపోతుంది. అలా చేయకుంటే ఎంత పిండి పడుతుంది అనేది మనం చెప్పలేము. పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు మనము కలుపుకుంటూ ఈ పాకంలో అంతా కలిసేంత వరకు వస్తే సరిపోతుంది. మిగిలిన పిండిని మనము డ్రై చేసేసుకొని వేరే దానికి యూస్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని నెయ్యి అంతా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకొనేసి పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మామూలుగా కొబ్బరి బూరెలు చిన్నగా ఉంటాయి. ఎంత పిండి కావాలో అంత ఒక చిన్న బాల్ తీసేసుకొని మళ్ళీ కవర్ చేసి పెట్టేసుకోవాలి. మూత ఓపెన్ చేసి పెట్టకూడదు. పిండి ఆరిపోతుంది. ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా షీట్ కానీ తీసుకున్న తర్వాత షీట్కి ఆయిల్ రాసేసుకొని 2 వైపులా మనకి రౌండ్గా ఇలాగ వచ్చేలాగా చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. మామూలుగా కొబ్బరి బూరెలు అంటే చిన్నగా ఉంటాయి, రౌండ్గా. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులోకి కొబ్బరి బూరెల్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క బూరెని యాడ్ చేసుకుంటూ ఉంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఈ కొబ్బరి బూరెలు మంచిగా పూరీలు పొంగినట్టు పొంగుతూ ఉంటాయి. ఇలాగా 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. అన్నిటినీ అలాగే ఫ్రై చేసుకోవాలి, ఒక తర్వాత ఒకటి. బాగా వచ్చిన వాళ్ళైతే 2-3 వేసేస్తారు. మరి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.